నిన్న ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చిన వైసీపీ 11 నిమిషాలకే వాకౌట్ చేసింది. వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి బయలుదేరినప్పటి నుంచి వెళ్లే వరకు గంటన్నర టైం తీసుకున్నారు. నిన్న 9 గంటల 20 నిమిషాలకి నివాసం నుంచి బయలుదేరగా 9 గంటల 50 నిమిషాలకి వైసీపీ ఎల్పీ ఛాంబర్ కు చేరుకున్నారు. 9 గంటల 59 నిమిషాలకి అసెంబ్లీ హాల్లోకి ప్రవేశించిన జగన్ 10 గంటల 10 నిమిషాలకే వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు. అనంతరం 10 గంటల 28 నిమిషాలకల్లా తన నివాసానికి చేరుకున్నారు జగన్. పదకొండవ తారీఖు 11 నిమిషాలు 11 మంది వచ్చారని ఎద్దేవా చేశారు మంత్రులు. అయితే ఇవాళ్ల అసెంబ్లీకి వైసీపీ డుమా కొట్టబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు వైసీపీ ఎల్పీ సమావేశం ఏర్పాటు కాబోతోంది. రేపటి నుంచి అసెంబ్లీకి వెళ్లాలా వద్దా అనే దానిపై సైతం చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. మెజారిటీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలన్న ఆలోచనలో ఉండగా అధినేత నిర్ణయం కోసం వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. నిన్న అసెంబ్లీ సమావేశానికి హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ సభ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం అంతా కూడా ఎన్టీఆర్ భవన్ స్క్రిప్ట్ లా ఉందని, కూటమి ప్రభుత్వం ప్రజల గొంతుకును నొక్కేస్తోందని మండిపడ్డారు. వాళ్ళు రాష్ట్రంలో లోకేష్ రాజ్యాంగం నడుస్తోందని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా న్యాయ పోరాటాన్ని అణిచివేస్తున్నారని ఆరోపించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇవాళ అసెంబ్లీకి హాజరు కావట్లేదు అన్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళంతా కూడా మీటింగ్ సైతం ఏర్పాటు చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇవాళ అధినేత జగన్ నిర్ణయం ఎలా ఉండే అవకాశం ఉంది? ఫర్దర్ గా కూడా వాళ్ళు అసెంబ్లీకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవాలి? అప్డేట్స్ ఏంటి శివ? సత్తాస్ మొత్తమే చూసుకుంటే మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే సాకుతో ఆయన దాదాపుగా ఇప్పటి వరకు జరిగిన ప్రతి అసెంబ్లీ సమావేశాలకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు డుమ్మా కొడుతున్నారు. గవర్నర్ ప్రసంగంలో మాత్రమే గతంలో కావచ్చు ఈ రోజు కొత్త అసెంబ్లీ సమావేశానికి హాజరవుతున్నారు. 10 నిమిషాల్లో 11 నిమిషాల్లో పావుగంట ఉండి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక తాజాగా చూసుకుంటే నిన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 9 గంటల 20 నిమిషాలకి ఆయన నివాసం నుంచి బయలుదేరి 9 గంటల 50 నిమిషాలకి అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. 9 గంటల 52 నిమిషాలకి వైఎస్ఆర్సీపీ ఎల్పీకి అక్కడి నుంచి 9 గంటల 59 నిమిషాల్లో అసెంబ్లీ హాల్లోకి అడుగుపెట్టారు. గవర్నర్ ప్రసంగం 10 గంటలకు స్టార్ట్ అవగానే సరిగ్గా 10 గంటల 10 నిమిషాలకి అసెంబ్లీ హాల్లో నుంచి బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత 10 గంటల 20 నిమిషాలకి అసెంబ్లీ ప్రాంగణం నుంచి ఆయన నివాసానికి వెళ్ళారు. దాదాపుగా గంటన్నర సమయంలో మొత్తం ఆయన ఈ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి దాదాపుగా హాజరు కాకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు అయితే ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు ఏమాత్రం కూడా కనిపించట్లేదు. ఎమ్మెల్సీలు మాత్రం శాసన మండలి సమావేశాలకు హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలకమైన సమావేశం నిర్వహించబోతున్నారు. నిన్న ఎమ్మెల్సీలతో ఆయన సమావేశం నిర్వహించి శాసన మండలిలో ఏ రకంగా వ్యవహరించాలి, ప్రజా వ్యతిరేక విధానం అవలంబిస్తున్న ప్రభుత్వంపై ఏ రకంగా పోరాడాలి, ఏ అంశాలకు సంబంధించి శాసన మండలి వేదిక ప్రశ్నోత్తరాలు ఇవ్వాలి, వాయిదా తీర్మానం ఇవ్వాలి అనే దానికి సంబంధించి జగన్ నిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు శాసన మండలిలో గీతం విశ్వవిద్యాలయానికి భూ కేటాయింపుకు సంబంధించి కూడా వాయిదా తీర్మానం ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నిర్ణయం. ఇక శాసనసభకి హాజరు అవ్వాలా వద్దా అనే దానికి సంబంధించి మెజార్టీ శాసనసభ్యులు మాత్రం వెళ్లాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలు జరిగే సమావేశంలో అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా వద్దా అనే దానికి సంబంధించి కూడా ఆ పార్టీ కీలకమైన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజు అయితే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని చెప్పి దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ రోజు సమావేశం తర్వాత కూడా అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాకూడదనే దాదాపుగా నిర్ణయానికి వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. సత్తాస్. థ్యాంక్ యూ శివ.